అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆడవారిపై నటుడు శివాజీ చేసిన వివాదం కంటిన్యూ అవుతోంది. ఈ వివాదంలోకి ప్రముఖ యూట్యూబర్ నాన్వేష్ రావడంతో మరింత వివాదాస్పదమైంది. ఆడవారిని సపోర్ట్ చేస్తూ నాన్వేష్ నటుడు శివాజీతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త పెద్ద దుమారంగా మారింది. దీనిపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్లు వేసుకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడారు. రామాయణం మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి ద్రౌపదిల గురించి కూడా చాలా దారుణంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే నా అన్వేషణ్ యూట్యూబర్ ను ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, ఇవాళ నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు దుమారం అయితే సృష్టించాయి. కొంతమంది మహిళలు శివాజీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేయగా, మరికొంతమంది మహిళలు అవ్వచ్చు, సెలబ్రిటీలు అవ్వచ్చు, వీళ్ళు కొంతమంది ఆయన తప్పట్టారు. ఒకరి డ్రెస్సింగ్ సెన్స్ ని ఏ విధంగా టెస్ట్ చేస్తామంటూ కూడా శివాజీకి కౌంటర్ చేశారు. ఈ వివాదంతో గత ఈ 4 రోజులు కూడా శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ముందు కూడా శివాజీ హాజరై క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా తన వివరణ కూడా శివాజీ ఇచ్చుకున్నారు. అయితే తాజాగా వాళ్ళ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. ఆ నీచుడు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆ నీచుడు ఏకంగా హిందూ దేవుళ్ళని కించపరిచారంటూ కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికపై ప్రవచనకర్త గరికపాటి గారిని శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదంలోకి లాగాడు. శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ తప్పుపట్టాడు. అసలు హీరోయిన్ బోల్డ్ గా డ్రెస్సులు వేసుకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ కూడా నీచంగా మాట్లాడాడు. అంతతో ప్రవచనకర్త గరికపాటి కూడా మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటిస్తున్నారు. రామాయణం మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ మన దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి ద్రౌపది గురించి కూడా చాలా జుత్తు ప్రసారంగా మాట్లాడాడు. ఈ వాక్యపై సోషల్ మీడియా వేదికగా కూడా మన దేవుని ఇలా అంటారా, మా దేవుళ్ళగా కొలిచే మా సీతమ్మ తల్లి ద్రౌపది గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా సోషల్ మీడియా వేదికగా నాన్వేష్ కౌంటర్స్ అలాగే వ్యతిరేకిస్తూ తనని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి కూడా. చాలా ఏరియాలో హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్తున్నారు. వెంటనే నాన్వేషణ యూట్యూబర్ ని ఇండియాకి రప్పించాలని హిందూ సంఘాలు పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ళని ఇలాగా బదిలేస్తే డెఫినెట్ గా భవిష్యత్తులో కూడా హిందూ దేవుళ్లను టార్గెట్ చేసుకుని సనాతన ధర్మం గురించి మరింత చెలరేగిపోయి నీచంగా మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా హిందూ సంఘాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్న అన్వేషణ ఎవరు ఏం చేస్తారులే అంటూ కూడా బరిదగించి మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. వేరే దేశాల్లో నన్ను ఏం చేయలేరు కదా అనుకునే తరహాలో తను మాట్లాడుతున్నాడు. మొత్తంగా నాన్వేష్ ఈ వివాదంలో అంటే దానికి సంబంధించిన వీడియో అయితే ఈ వివాదం ట్రెండింగ్ గా మారింది. తనని ఇండియాకి పిలిపించి తప్పకుండా తనని అరెస్ట్ చేయడంతో కూడా హిందూ సంఘాలు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఇటీవల దసరాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వస్త్రధారణ గురించి వ్యాఖ్యలు చేసి శివాజీ సంచలనం సృష్టించారు. హీరోయిన్ వస్త్రధారణపై ఆయన మాట్లాడిన మాటలు మీడియాలో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపడమే కాకుండా మహిళా నోట్స్ వరకు వెళ్ళింది. హీరోయిన్ పొట్టుపట్టు వేసుకోవడం వల్ల గౌరవం తగ్గుతుంది. చీరలో కట్టుకుని ఉంటే దాంట్లో ఉండేటువంటి అందం మరి ఎక్కడ ఉంటుందంటూ కూడా తను మాట్లాడిన మాటలు అందులో 2 బూత్ పదాలు కూడా మాట్లాడడం ఖచ్చిత పదజాలని వారి విమర్శలకైతే ముఖ్యంగా అదొక ప్రధాన శివాజీ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి తెలంగాణ రాష్ట్ర మహిళా శివాజీకి నోటీసు కూడా జారీ చేసింది. సో తర్వాత శివాజీ సారీ చెప్పడం జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు గత 4 రోజులు కూడా అయితే ప్రపంచ వ్యాప్తంగా నాన్వేషణ అన్వేష్ దారుణమైన పదజాలంతో కూడా శివాజీ ఒక అంటే బూత్ మనకు చెప్పాలనే విధంగా ఉన్నటువంటి బూత్ పదాలతో రాయడానికి వీలు లేని చెప్పడానికి
లేనటువంటి పదాలతో ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే యూజర్ అటాక్ కోసమే అనసూయ ఫోటో పెట్టి అనసూయ ఫోటో పెట్టి అనసూయ కూడా తప్పు అంటే ఏదో రాసుకొచ్చారు. అయితే ట్రెండింగ్ అంశాల మీద వీడియోలు చేసి అట్రాక్ట్ చేసిన అన్వేషణ తనకు సంబంధం లేని విషయాలు చూడడం ఇది మొదటిసారి కాదు కూడా. వినోద్ అయితే హిందువులకు యాంటీగా ఉన్నాడు అంటూ ఇప్పటి నుంచో కూడా నాన్ వెజ్ పై విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎలా చూడాలి దీన్ని? అంటే నాన్ వెజ్ పై ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే నాన్ వెజ్ ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు కదా? డెఫినెట్ గా ఇది చాలా సార్లు ఒక హిందూ సంఘాలనే కాకుండా హిందుత్వ వాళ్ళ మీద కాకుండా తనకి ఏ కంటెంట్ దొరికినా కూడా దాన్ని వ్యంగ్యంగా తన ప్రమోషన్ కోసమా లేకపోతే తనకున్నటువంటి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే పనిలో ఎప్పటికప్పుడు కూడా వీడియో రిలీజ్ చేసి చాలా వ్యూస్, చాలా తను చేసిన వీడియోస్ కి కూడా చాలా వ్యూస్ ఉంటాయి, తనకు ఫాలోవర్స్ కూడా ఆ రేంజ్ లో ఉంటారు. మొత్తానికి ఇలాంటి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ లో తనకి అంటే హద్దులు లేకుండా మితిమీరుతున్నాడు అంటూ కూడా చాలా సందర్భాల్లో తనపై వివాదాస్పదమైనటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ వీడియో చూస్తుంటే చాలా ఒక రకంగా ఉన్నట్టు కూడా హిందూ సంఘాలు అయితే బగ్గుమంటున్నాయి. తను ఇమీడియట్ గా ఇండియాకి పిలిపించి తనని లోపలేసేయాలి, ఇంకా లైఫ్ లాంగ్ బయటకు రాకూడదు, జైల్లో ఉంచాలంటూ కూడా అంటున్నారు. మొత్తానికి అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, మన చట్టాలు ఏం చేస్తున్నాయి, ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే రోజుకొకరు పెరుగుతూనే ఉంటారు. అంటే ముఖ్యంగా హిందూ సంఘాలు అయితే ఇటు కొంతమంది స్వామీజీలు కూడా దీనిపై విశాఖపట్నంలో కొద్దిసేపటి కిందటే ఈ ఇష్యూపై కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఏది ఏమైనా తన క్షమాపణే కాదు, తనని అరెస్ట్ చేసి, ఎందుకంటే భవిష్యత్తులో కూడా తన పునరావృతం మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంది. తనే కాకుండా ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తూనే ఉంటారు రోజు రోజుకి. డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడాలి. మన చట్టాలు ఏం చేస్తున్నాయంటే కూడా చట్టాలపై పోలీస్ వ్యవస్థపై కూడా ఇటు హిందూ సంఘాలు బగ్గమంటున్నాయి. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.